ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంన ఈ 40 దినాల ధ్యానముల్లో మీ వాక్యాన్ని ధ్యానించుకొనడానికి, మీ పాదాల చెంత కూర్చొని మీ వాక్యములో మేము ఎదగడానికి, మా తండ్రి ప్రభువా, మమ్మలను మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగ్నట్లు చేయమని, మమ్మలను మీ ఆత్మచేత నింపమని, బలపరచమని, ఈ కొద్ది నిమిషంలో తండ్రి ప్రభువా మేమందరము ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము పరీక్షించుకొనడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినంన మరి దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఇయ్యబడినటువంటి ప్రభువారి నామంలో ఒక శ్రేష్టమైనటువంటి నామాన్ని మనము నేర్చుకోబోతా ఉన్నాం. లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్. యేసులా జీవించటము, యేసు యొక్క నామాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం. ఈ దినము మీతో నేను పంచుకోవాల్సి అనుకుంటున్నటువంటి నామము ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్లను గురించి మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. తెగుళ్ళు ఐగుప్తు దేశంలో ఫరో వారిని పోనీయనటువంటి సమయంలో తెగుళ్ళు అక్కడ సంభవించినట్లుగా, కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఒక గొర్రెపిల్లను తీసుకొని చేయవలసినటువంటి విధానాన్ని దేవుడు వారికి మోషే ద్వారా తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. మోషే ఆరోనులు వారితో కొన్ని మాటలు నిర్గమాకాండము 11, 12వ అధ్యాయాల్లో మనం చూస్తే వారు మరి దానిని చేసే విధానాన్ని మనకు చూపించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ గొర్రెపిల్లను ఏ రీతిగా వారు వధించాలో, దాని తర్వాత వారు చేయవలసినటువంటి విధానాన్ని చెప్తూ అక్కడ 12వ అధ్యాయంలోకి రాగానే 21వ వచనం, 22వ వచనంలో, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధకపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెంలోని రక్తమును తాకింపవలను. తర్వాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తాము. పస్కా పశువు ఏ రీతిగా చేయబడుతుందో మనకు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, యూదుల ఆచారము ప్రకారము వారు ఏం చేస్తారంటే, కుటుంబాలకు తగినట్టుగా 2 ఫ్యామిలీస్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, పెద్ద ఫ్యామిలీ అయితే ఒకటే, ఈ గొర్రెను తీసుకొని ఆ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను టెంపుల్కి తీసుకొని వెళ్ళి క్లీనింగ్ చేస్తూ ఉంటారు. విమెన్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఏమేమి చేయాలో దాని కొరకు చేస్తూ వీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే బ్రెడ్ని కాల్చడం, ఒక మరి ఆ యొక్క రొట్టెల్ని తయారు చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 4 ఐటమ్స్ని వారు పెట్టుకుంటారు. మొట్టమొదటిది ఏంటంటే సాల్ట్ వాటర్ కప్, ఉప్పు నీటితో ఉన్నటువంటి ఒక పాత్రను పెట్టుకుంటారు. ఎందుకనంటే రిమెంబరింగ్ ద టీయర్స్, ఈజిప్ట్లో ఉన్నప్పుడు కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీటికి చిహ్నంగా వాటిని చూస్తూ ఉంటారు, ఈ ఉప్పు నీటిని. రెండవది ఆకుకూరలు కొన్ని 6 తీసుకొని దానికి ఒకటి చేదు కూరను కలుపుకొని, 6 ఆకుకూరలు ఒక చేదు కూరను కలుపుకొని ఐగుప్తులో ఉన్నటువంటి చేదు అనుభవాలకు గుర్తుగా వారి ఈ యొక్క దీనిని చేసుకొనడం మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క సాంప్రదాయంలో ఉగాది పచ్చడిలో చేదుగా అన్ని రకాల పులుపు అన్నీ కలుపుతారు కదా, ఇవి మాత్రం చేదు కలుపుకుంటారు. తర్వాత మూడవదిగా ఏం చేస్తారంటే ఒక పచ్చడి, ఒక పేస్ట్ లాంటి పదార్థాన్ని చేస్తారు.
కొన్ని పండ్లను తీసుకొని యాపిల్స్ కావచ్చు, పొమోగ్రానేట్స్ కావచ్చు, డేట్స్ని, నట్స్ని వీటన్నిటిని తీసుకొని దంచుకొని, లేకపోతే రోటి పచ్చడిలాగా వారు ఏం చేస్తారనంటే వీటిని ఒక పేస్ట్ లాగా చేసుకుంటారు. ఇది దేనికి గుర్తనంటే అన్లిమిటెడ్ బ్రిక్స్ అట్ ఈజిప్ట్. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు లెక్కకు విస్తారమైనటువంటి ఇటుకల్ని చేయడం వారి పని. ఇటుకల్ని చేయడమే, ఇటుకలు చేస్తూ చేస్తూ వారు యొక్క బానిసత్వంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవ ఐటమ్ ఏంటంటే వైన్. 4 cups ఆఫ్ వైన్ని తీసుకుంటాం. 4 దాంట్లో పాత్రల్లో ఈ ద్రాక్షారసాన్ని తీసుకొని, నిర్గమకాండం లో మనము దేవుని యొక్క వాగ్దానాల్ని వారు తీసుకొని 6వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు 4 దేవుని వాగ్దానములు, 4 ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మొదటిది ఏంటంటే ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ అండర్ ద యోక్ ఆఫ్ ఈజిప్షియన్. ఈ ఐగుప్తుల యొక్క మరి మోయించు బరువులలో నుంచి నేను బయటికి తీసుకొని వస్తా, మీ బరువుల్ని తగ్గిస్తాననేటటువంటి వాగ్దానము. రెండవది ఐ విల్ ఫ్రీ యూ ఫ్రమ్ బీయింగ్ స్లేవ్స్ టు దెమ్. వారికి మీరు బానిసలుగా ఉండేటటువంటి ఆ బానిసత్వాన్ని రద్దు చేస్తాను. మూడవది ఏం చేస్తాడనంటే దేవుని వాగ్దానము, మరి ఐ విల్ రిడీమ్ యూ విత్ అన్ అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ విత్ మైటీ యాక్ట్స్ ఆఫ్ జడ్జ్మెంట్. నా బాహుబలము చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించేదను లేక రక్షించేదను. ఇది 3వ కప్పుకు నిదర్శనం. 4వది ఏంటి అనంటే ఐ విల్ టేక్ యూ యాజ్ మై ఓన్ పీపుల్ అండ్ ఐ విల్ బీ యువర్ గాడ్. మీరు నా ప్రజలై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును అని చెప్పేటటువంటి దానికి గుర్తుగా మీరు దీన్ని చేసుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క గొర్రెపిల్ల రక్తము మనం పాట పాడుకుంటూ ఉంటాం. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారే పరిశుద్ధులు అని చెప్తాము. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల ఆనాడు లక్షల మంది ఇశ్రాయేలీయులను, వారి యొక్క బిడ్డలను, జ్యేష్ఠులను కాపాడింది. ఈ దినము ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము మనందరినీ కాపాడింది. ఆ నరకం అనేటటువంటి శిక్షలో, ఆ నిత్య నాశనంలో పడకుండా మనము తప్పించబడ్డాము. మనము ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడి పవిత్రులంగా చేయబడ్డాము. కాబట్టి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన నామాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గొర్రెపిల్ల నామము గొప్ప నామంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథము మనకేం తెలియజేస్తూ ఉంది అని అంటే ఈ దేవుడు గొప్ప దేవుడుగా మనకు సూచిస్తూ ఆయన నామము ఉన్నతమైనటువంటి నామంగా మనం ఎంచుతూ ఉన్నాం. అందుకే మొట్టమొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గొర్రెపిల్ల నామము ఉన్నతమైనటువంటి నామం. గాడ్స్ నేమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నేమ్. ఆయన నామము అన్యజనులలో మరి గొప్ప నామంగా ఎంచబడతా ఉంది. అందుకే మనం పాట కూడా పాడుకుంటాం, యేసునామం అన్ని నామముల కన్నా పైనామం యేసునామం. ఆ నామంలో విడుదల ఉంది, ఆ నామంలో స్వస్థత ఉంది, ఆ నామంలో మనకు విజయం ఉంది. కాబట్టి ఎందుకొరకు ఆ నామము గొప్పదే అంటే ఆ నామాన్ని అందరూ వింటూ ఉన్నారు. నెపోలియన్ బోనపార్ట్ ఫ్రెంచ్ మరొక హీరో. ఆయన ఎందుకొరకు అంటే యుద్ధంలో ఓడిపోవడం అనేది ఎరగకుండా ఆయన తన యొక్క దండయాత్రను ప్రారంభించి ఆయన ఒకటి అంటాడు ఏంటంటే, నేను నెపోలియన్ బోనపార్ట్ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ మేమిద్దరము ఈ ప్రపంచాన్ని బలవంతంగా మేము జయించాం, కానీ ఈ యేసు ఎవరు? ఈ ప్రపంచాన్ని శాంతితో ప్రేమతో జయించాడు. యేసు ప్రభువారు వాడినటువంటి వెపను ప్రేమ, సత్యము, శాంతి, ఇవి ఆయన వాడాడు. అందుకే యేసు నామము ఉన్నతమైనటువంటి నామం. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం. ఆయన గొప్పవాడు అని మనము గ్రహించాలి. ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారంగా మనము ఉండాలి. కాబట్టి ఆ గొర్రెపిల్ల మనల్ని మన యొక్క పాపముల నుండి
విడుదలను అనుగ్రహించింది. రెండవది ఏం చెప్తా ఉంది బైబిల్ గ్రంథం అనంటే, గాడ్స్ థ్రోన్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ. గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఈ దినాన మనము జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సింహాసనము అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనటువంటి వాడుగా ఈయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఆ గొర్రెపిల్ల రక్తము పవిత్రమైనటువంటిది. ఆ గొర్రెపిల్లను మనము ఎరగాలి. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉంది అంట. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులంగా ఉండడానికి పిలువబడ్డాము. ప్రియ దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకొని ఈ దినాన ఆయనకు గొప్ప అధికారం క్రింద మనము ఉండాలి. ఆయనకు లోబడి మనము చేయాలి. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో మనము ఉంచుకోవాలి. ఆయనకి ఇవ్వబడినటువంటి నామాల్లో ఇది అతి శ్రేష్టమైనటువంటి నామంగా చెప్పబడతా ఉంది. గొర్రెపిల్లగా ఆయన పిలువబడ్డాడు. లోక పాపమును మోసుకొని పోవుచున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన చెప్పబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే 7వ అధ్యాయం 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచు, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారు ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తలగదు. ఏలయనగా సింహాసనం మధ్యము నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏమంటా ఉన్నాడనంటే, గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉండను. కాబట్టి ఆ గొర్రెపిల్ల కాపరత్వం కింద, ఆయన యొక్క అధికారం క్రింద మనము జీవించాలి అని దేవుని వాక్యము చెప్తా ఉంది. దేవునికి ఇవ్వబడినటువంటి నామాలు ఎన్నో శ్రేష్టమైనటువంటి నామాల్లో ఈ గొర్రెపిల్ల నామము ఒకటి. ఆ గొర్రెపిల్ల సింహాసనాసీనుడై అన్ని నామముల కంటే పైనామంగా ఆయన మరి రాజ్యము చేయబోతా ఉన్నాడు. మూడవదిగా మరి ఏం చెప్తా ఉంది దేవుని వాక్యము అనంటే, గాడ్స్ లవ్ ఈజ్ ద కైండెస్ట్ లవ్ ఫర్ ద మ్యాన్ కైండ్. ఆయన నామము ఉన్నతమైనటువంటి నామము. ఆయన మరి ఈ యొక్క సింహాసనాసీనుడుగా ఉండి ఆయన ఒక అధికారంతో ఆయన ఉంటా ఉన్నాడు. మూడవదిగా ఆయన ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన సర్వమానవాళి ఎడల దయను ఆయన చూపించేటటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది అని చెప్తూ, అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా యోహాను ప్రేమను గురించిన ప్రస్తావనే చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాటను ఆయన మనకు యోహాను సువార్తలో మనకి ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ అదే యోహాను ఈ గొర్రెపిల్లని గురించి మాట్లాడుతూ ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము ఆ మాటను చాలా స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తా ఉందంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ఆయన ప్రాణం మన కొరకు పెట్టాడు. గొర్రెపిల్ల ప్రాణము మన కొరకు ఇయ్యబడింది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ గొర్రెపిల్ల నామము అత్యున్నతమైనటువంటి నామము. ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి గొర్రెపిల్ల కాపరి అయి మనల్ని నడిపిస్తాడు. ఆ గొర్రెపిల్ల ప్రేమ కలిగినటువంటి వాడుగా మరి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఈ దినాన ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారే పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించిందాక ప్రార్థించుకుందాం. మహోన్నతుడ మా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేసి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము పవిత్రమైనటువంటిది. ఆ రక్తంలో కడగబడినటువంటి వారంగా
ఆ రక్తంలో మా జీవితాల్ని శుద్ధిగా చేసుకున్న వారంగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీ దీవెనల చేత మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన కృపా సమాధానంలో మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.